ఇంటిమేట్ సీన్స్ అనేవి ఎలా షూట్ చేయాలి? నంబర్ 1, మూవీలో ఇంటిమేట్ సీన్స్ అనేవి ఉంటే వాటి గురించి యాక్టర్స్కి సిగ్గు లేకుండా ఆ సీన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఆ సీన్ పర్పస్ ఏంటి అనేవి క్లియర్ కట్గా చెప్పి వాళ్ళని ముందే ఒప్పించాలి. నంబర్ 2, అగ్రిమెంట్లో కూడా ఈ ఇంటిమేట్ సీన్స్ గురించి ఇంక్లూడ్ చేసి ఆ యాక్టర్ పేరెంట్స్ నుండి కూడా అన్ని రకాలుగా ఎన్ఓసి తీసుకునే అగ్రిమెంట్ చేయించుకోవాలి. నంబర్ 3, ఈ ఇంటిమేట్ సీన్స్ కోసం ఒక ఇంటిమసీ కోఆర్డినేటర్ని కూడా హైర్ చేసుకుని తనతో సీన్లో ఎలాంటి మూమెంట్స్ ఉండాలి, వాటిని ఎలా క్యాప్చర్ చేయాలి అనేది యాక్టర్స్తో డిస్కస్ చేసి ఆ సీన్ స్టోరీ బోర్డ్ని ఫాలో అవుతూ ఇంటిమేట్ సీన్స్ కొరియోగ్రఫీ చేసి సీన్ రిహర్సల్స్ చేయాలి. నంబర్ 4, ఆ యాక్టర్స్కి షూటింగ్ టైంలో వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా షూటింగ్ని కంప్లీట్ చేయాలి. అండ్ లాస్ట్ నంబర్ 5, జరిగేదేదో పెద్ద మనిషి ఫంక్షన్ కాదు కాబట్టి ఆ పర్టికులర్ సీన్ షూటింగ్లో అందరినీ రానివ్వకుండా షూటింగ్ అంతా ఒక క్లోజ్డ్ సెట్లో ఓన్లీ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ అండ్ ఇంటిమేసీ సీన్ కొరియోగ్రాఫర్ తో మాత్రమే ఆ సీన్ షూట్ చేయాలి. అండ్ సెట్ లో వీళ్ళు తప్ప ఎవ్వరూ రాకుండా స్ట్రిక్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, లక్షల ఫీజు కట్టి ఇన్స్టిట్యూట్ లో ఇలాంటివన్నీ చెప్తాను అంటే జాయిన్ అవుతారు, కానీ నేను ఇలాంటి పుక్కట్లో ఎన్ని చెప్పినా సరే ఫాలో మాత్రం కొట్టరు. నువ్వు సినిమా వాడివైతే, నీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంటే మన పేజ్ని ఫాలో కొట్టుకురు. నీకు తెలియని టాపిక్స్ తెలిసేలా చేసే రెస్పాన్సిబిలిటీ నాది. ఇట్స్ మై ప్రామిస్.